హాయ్ అందరికీ నమస్కారం. 'పెద్ది' సినిమాకు సంబంధించి కొంత నెగెటివ్ ఒక మిశ్రమ స్పందన వచ్చినప్పటికి కూడా పెద్ది పికప్ అవుతా ఉంది. నిన్నటికి 300,00,00,000 రెవెన్యూ అయితే సాధించడం జరిగింది. ఇవాల్టికి స్టిల్ నిన్నైతే గంటకి 25,000-30,000 టికెట్లు బుక్ మై షోలో తెగుతా ఉన్నాయి. ఇవాళ ఇప్పటికి కూడా 10,000-15,000 టికెట్లు దిగుతున్నాయి. అంటే సినిమా వర్కింగ్ డేస్‌లో కూడా పికప్ అవుతా ఉంది. ఫ్యామిలీస్ వెళ్తా ఉన్నారు అనే దానికి ఇదొక నిదర్శనం అని చెప్పాలి. అయితే నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జగపతి బాబు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందరికీ థ్యాంక్స్, నెగెటివ్ రివ్యూలు ఇచ్చే వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ అని చెప్పారు. ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు, ఫిల్మ్ క్రిటిక్ అలాగే జర్నలిస్ట్. సార్ నమస్కారం సార్. నమస్తే కిరణ్ గారు. సార్ మీరు ఉన్నారు, నేను ఉన్నాను నిన్న ప్రెస్ మీట్లో. అవునవును. జగపతి బాబు మాట్లాడుతూ నిన్న అందరు మాట్లాడిన అందరిలోనూ ఒక అసంతృప్తి ఏంటంటే నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇంత మంచి సినిమాని చేస్తే ఎక్కడో ఒక నెగెటివ్ పాయింట్‌ను పట్టుకొని నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారన్న ఒక అసంతృప్తి కనపడినట్టుగా నాకు కనిపించింది. సో, ఆ సినిమాకి సంబంధించి జగపతి బాబు మాట్లాడుతూ ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడారు. అనంత శ్రీరామ్ గట్టిగా మాట్లాడారు. అనంత శ్రీరామ్ అయితే వాతలు పెట్టినట్టు మాట్లాడారు. సో, అలాగే జగపతి బాబు అనడం ఏంటంటే అందరికీ థ్యాంక్స్ పెట్టి కదా! ఎవరైతే నెగెటివ్ రివ్యూలు వాళ్ళకి బిగ్ థ్యాంక్స్ అని చెప్పాడు. ఏంటి సార్ ఇది? ఎందుకంత అంటే నిజంగా సినిమా బాగుండే నెగెటివ్ రివ్యూలు ఇస్తున్నారా? లేకపోతే ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? అంటే ఏదైనా ఒక సినిమాకి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడం అన్నది ఇప్పుడు కొత్తగా 'పెద్ది'తో మొదలైన ఇది కాదు. మనం చూస్తే ఒక 'కేజీఎఫ్' కావచ్చు, 'బాహుబలి' కావచ్చు, 'పోకిరి' కావచ్చు, ఇలా ఈ సినిమాలన్నిటికి కూడా మొదట్లో నెగెటివ్ రివ్యూసే వచ్చినాయి. ఓకే. మీకు ఈ 2.75, 2.5 కంటే దానికి కూడా ఎక్కువ ఇవ్వలేదు. కనీసం ఈ మన 'పెద్ది' సినిమాకి చాలా వెబ్‌సైట్‌లు అంటే చాలా దారుణంగా క్రిటిసైజ్ చేసే వెబ్‌సైట్‌లు కూడా 3.25 ఈవెన్ అలా ఇచ్చాయి. అంటే పేరు కూడా చెప్పొచ్చు. నేను చెప్తా, గ్రేట్ ఆంధ్ర సహజంగా చాలా క్రిటికల్‌గా ఉంటది అది. అది 3 ఇవ్వడం అంటే చాలా గొప్ప. 3 ఇచ్చింది. కాబట్టి ఓవరాల్‌గా చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చినట్టు. బట్ కొంతమందికి అంటే ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు కదా! ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం 'బాహుబలి' సినిమా విషయానికొస్తే మొదటి రోజు ఆ సినిమాకి ప్రభాస్ ఒక అమృతాంజనం ఇదిని మోస్తున్నట్టుగా ట్రోల్ చేశారు. అవును. అంత అంటే సినిమాకెళ్తే అమృతాంజన్ పట్టుకొని వెళ్ళాలి, లేదంటే జండు బామ్ పట్టుకొని వెళ్ళాలి. ఆ రెండింటిని ప్రమోట్ చేశారు. అమృతాంజన్ని, జండు బామ్‌ని ప్రమోట్ చేశారు. మరి సినిమా ఎటువంటి అద్భుతాలు ఆవిష్కరించింది. అలాగే అయితే ఇక్కడ అంటే చాలా మంది ఒకవేళ నెగెటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా మిగతా అంశాలు ఒక అచ్చియమ్మ క్యారెక్టరైజేషన్ గురించో లేకపోతే ఇంకో క్యారెక్టర్ దాని గురించి విమర్శలు చేశారే తప్ప యునానిమస్ గా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి 100కి 100 మార్కులు వేశారు. అందులో అసలు ఇంకా అందులో మిశ్రమ స్పందన, డివైడెడ్ టాక్ అనేది లేదు. యునానిమస్ గా రామ్ చరణ్ అంటే దీనికి ముందు మన మెగాస్టార్ చిరంజీవి ట్రైలర్ కి ముందు ఇది రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్పి, అంటే ఏంటిది అని అతిశయోక్త ఏంటి మరి ఇంత అతిశయోక్తిగా చెప్తున్నారేంటి, సినిమాని లేపడం కోసం ఆయన అలా చెప్తున్నాడా అని కూడా అనుకున్నారు. ఎందుకంటే అంటే ఒక మగధీరని మించిపోద్దా, లేదంటే ఒక రంగస్థలాన్ని మించిపోద్దా, ఒక ధృవ, ఇటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి కదా. ఈ సినిమాలన్నింటినీ మించిపోద్దంటే అంటే ఏ రేంజ్ లో ఉండాలి? సో అంటే అలాగ అన్నా కూడా అంచనాలతో వెళ్ళినా కూడా రామ్ చరణ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు, నా కెరీర్ లో ఇది 1 or 2 బెస్ట్ ఫిల్మ్ అవుతుంది, టాప్ 1 లేదా 2 సినిమాగా నిలుస్తుంది అని చెప్పి ఆయన కూడా చెప్పారు. జగపతి బాబు చెప్పాడు. ఇంతమంది చెప్పిన తర్వాత కూడా అంచనాలని చాలా వరకు అందుకోగలిగింది సినిమా. ఓకే. ఇంకోటి ముఖ్యంగా అంటే మీరు నేను కూర్చొని పక్కనే సినిమా కూడా చూసాం. మీరు రామ్ చరణ్ గారి డాన్స్ చూసినా, ఆ ఫైట్స్ చూసినా అద్భుతంగా చేశారు. ఆ క్షణమే అంటే మీరు న్యూట్రల్. అవునవును. నేను యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఒక క్రిటిక్ గానే వ్యవహరిస్తారు. మీరు ఎవరికి ఫ్యాన్ కాదు, ఏమి కాదు, ఒక క్రిటిక్ గా వ్యవహరిస్తారు. యాజ్ ఎ క్రిటిక్ మీరు రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ ని అద్భుతం అని చెప్పేసి అందులో వంక పెట్టడానికి లేదు అసలు. 1% కూడా ఇది ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది అని మనం వంక పెట్టడానికి లేదు, విమర్శించడానికి లేదు. అంత టాప్ నాచ్. అయితే సార్ అలాంటప్పుడు సార్ విమర్శకులు కూడా ప్రశంసించే స్థాయిలో సార్ సినిమా అద్భుతమా కాదా, అది మీరు అన్నట్టుగా కొన్ని క్యారెక్టర్ల మీద, అచ్చమ్మ క్యారెక్టర్ మీద ఖచ్చితంగా అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేశారు, ఇట్లా కొంతమంది మాట్లాడచ్చు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి మనం వస్తే డెఫినెట్ గా అందరూ కూడా ఇవాళ అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశారు. సో అద్భుతంగా చేశాడు నా ప్రియమైన సోదరుడు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. అయితే 2-3 రోజుల నుంచి నలుగుతుంది. ఈ సినిమా రిలీజ్ అయింది,
రిలీజ్ అయ్యి గురువారం రిలీజ్ అయింది, 6వ రోజు ఇది. 6వ రోజు ఇది. 6 రోజులు అవుతున్నా కానీ ఇవాల్టి వరకు కూడా చాలా మంది రెగ్యులర్ గా ట్వీట్లు చేసే వాళ్ళు కూడా ట్వీట్ చేయలేదు ఈ సినిమా గురించి. రామ్ చరణ్ కనీసం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి అయినా ట్వీట్ చేయొచ్చు కదా, ఒక అసంతృప్తి కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఒక కంపారిజన్ కనపడుతూ ఉంది. ఈ హిందీ సినిమా మొన్న వచ్చిన సినిమా, దానికి సంబంధించి సో అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని అందరూ మీరు ప్రశంసలు కురిపించారు. దురంధర్కి అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, అందరూ పనిగట్టుకుని ప్రతి తెలుగు హీరో పనిగట్టుకుని రాశారు రివ్యూలు. అంటే ఏంట్రా బాబు అంటే వాళ్ళకి హిందీ మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి అందరూ ప్రశంసిస్తున్నారు అన్న మాటలు కూడా వినపడ్డాయి. అఫ్ కోర్స్ ఆ సినిమా బాగుంది, బాగాలేదని అందులో కూడా బాగాలేదని కానీ అందరూ ఒక పని కట్టుకుని ఒక ఉద్యమ రూపంలో అందరూ చేసిన వాళ్ళు. మన సాటి హీరో, మన తెలుగు హీరో, ప్రైడ్ గా మనం భావించాల్సిన హీరో మంచి పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు, ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది సార్, గేమ్ చేంజర్ కి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే గేమ్ చేంజరు అది అప్ టు ద మార్క్ లేదు అని అనుకున్నారంతా. సో దాంట్లో ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ పవన్ కళ్యాణ్, మన రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ దీంట్లో అద్భుతంగా ఉంది కదా, అట్లీస్ట్ ఆ విషయాన్ని అయినా అందులో అభిప్రాయాలకు తావులేదు. చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకు చేయలేదు నేను కూడా అదే అనుకున్నా, ఏంటి ఎవరు ఎందుకు దీని గురించి మాట్లాడలేదని చెప్పి నాకు అనిపించింది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఓపెన్ అయ్యాడు కాబట్టి నిన్నే చూశాను, చాలా అద్భుతంగా ఉందని చెప్పి చాలా డీటెయిల్డ్గా ఆయన ట్వీట్ చేశాడు. కాబట్టి ఇంక వరుసగా ఈ ఒక దీనిలాగా స్టార్ట్ అవుతుంది, ఇంకా 1 by 1 ట్వీట్ చేస్తారని చెప్పి. సందీప్ రెడ్డి వంగా చూసాడు సినిమా, రాజమౌళి చూసాడు సినిమా, వీళ్ళందరూ సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ ఉన్నాయి. వీళ్ళు ట్వీట్ చేయకపోతే ఏమైందంటే సార్, ఓహో వీళ్ళకి నచ్చలేదేమో సినిమా అన్న భావన. కిరణ్ గారు ఏంటంటే ఈ సినిమా ముందు ప్రీమియర్స్ పడినప్పుడు నెక్స్ట్ డే చాలా డివైడెడ్ టాక్, ఇందాక మనం చెప్పుకున్నట్టు వచ్చింది. అందువల్ల కూడా వాళ్ళు అంటే ఓ పక్క ఏమో, ఇప్పుడు ఈవెన్ మన జగతబాబు గారు కూడా చెప్పాడు, మా కజిన్ సినిమా చూసి ఏం లేదంటే కదా చూడకుండా చెప్పింది. కానీ సినిమా చూసిన తర్వాత తను ఆ పోస్టర్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అని చెప్పి. అలాగా చాలా మందికి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎరగదీసాడు, కానీ ఆడుతుందా, ఎక్కడో బుచ్చిబాబు మీద అసంతృప్తి, ఇలా కాకుండా కొంచెం ఇలా చేయాల్సిందేమో అని కొంతమందికి, ఆ క్యారెక్టర్ ఇలా పెట్టకుండా ఉండాల్సిందే వేరే క్యారెక్టర్. అవునవును. అయితే డెఫినెట్ గా సినిమాలో కొన్ని హీరో క్యారెక్టరైజేషన్ సంబంధించి ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉండాల్సిందనే అభిప్రాయం అయితే నాకు కూడా ఉంది. ఎట్లా సార్? ఇప్పుడు అంటే రామ్ చరణ్ పెళ్లి కోసం తాతలాడిపోతూ ముసల్దానైనా చేసుకుంటాను, అది తర్వాత సత్యతోటి వెనకాల ఉన్నప్పుడు చెప్పించిన డైలాగు, ఇటువంటి అవి డిలీట్ చేసి ఉండాల్సింది, ఎవరైనా చెప్పి ఉండాల్సింది అని అనిపించింది. అయితే సరదాగా చెప్తున్నాను నేను, ఫస్ట్ ఇది డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టినప్పుడు దసపల్లాలో సుకుమార్ ఒక మాట చెప్పాడు. ఆయన, బుచ్చిబాబు మనం చెప్పిన అన్ని జాగ్రత్తగా వింటాడు, చాలా శ్రద్ధగా వింటాడు, చాలా ఓపికగా వింటాడు, కానీ ఫైనల్ గా తను చేయాలనుకున్నది మాత్రమే చేస్తాడని ఒక మాట అన్నాడు ఆయన. అంటే వీళ్ళు చెప్పినా కూడా అంటే ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలని ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు. పెద్ది అనే క్యారెక్టర్ ఆయన చెప్పడం ఏంటంటే, కొండ కింద ఊరోడు వాడి బుర్ర అట్లే ఉంటది, అంత మొరటగా ఉంటాడు అని చెప్పడానికి ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. తనకు ఉన్నటువంటి ఫాలోయింగ్, తన ఏదో అప్కమింగ్ హీరోనో లేదంటే ఇంకోటి అయితే చల్తా, కానీ ఆయన తనకున్న ఇమేజ్ ఏంటి కదా, ఆ మెగా ఇమేజ్. తర్వాత స్వయంగా తను ఇప్పుడు మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కాకుండా తను మెగా పవర్ స్టార్ గా తను సంపాదించుకున్నటువంటి ఇమేజ్, ఇవన్నీ ఉంటాయి కదా, అటువంటి కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. అలాగే ఇందులో ఏంటంటే ఈ జాన్వీ కపూర్ క్యారెక్టర్ కొంచెం ఇప్పుడు ఈ బాలీవుడ్ లో చాలా, ఇప్పుడు మన దానికంటే కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది సార్. ఎందుకు సార్? జయ బచ్చన్ కూడా ఈవెన్ సార్ రీల్స్ లో ఇప్పుడు అనసూయ ట్వీట్ చేసింది, ఉదాహరణ చెప్పు, అనసూయ ఉదయం లేస్తే బట్టలు ఇప్పి తిరుగుతూ ఉంటది, బట్టలు ఇప్పి తిరుగుతుంటది, ఇది స్వేచ్ఛ అంటది. శివాజీ కామెంట్ చేసినప్పుడు అప్పుడు కూడా మా స్వేచ్ఛ లేదా మాకు, మా ఇష్టం వచ్చిన బట్టలు మేము వేసుకుంటాం అని ఇట్లా బట్టలిప్పి తిరిగే అనసూయ కూడా చివరికి, సారీ టు సే దట్, నేను ఇలా అంటున్నానని ఇబ్బంది పడద్దు, అంటే నేను అంటున్నా అనసూయ నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఫెమినిస్ట్ ని, మేము ఏమైనా బట్టలు వేసుకోవచ్చు, అది మా ఇష్టం అని అనుకునే అనసూయ కూడా మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? సో జయా బచ్చన్ కూడా మాట్లాడింది. సరే జయా బచ్చన్ మాట్లాడిందంటే అర్థం ఉంది, స్టేచర్ వేరు, జయా బచ్చన్ అదే నేను అంటున్నా, జయా బచ్చన్ గారు మాట్లాడారంటే అర్థం ఉంది. కూడా సుదీర్ఘకాలంగా ఆమె సుదీర్ఘ ఎంపీ, పైగా ఆమె వేసిన క్యారెక్టర్లు కానీ చాలా పద్ధతిగా, ఆమె పెద్ద హీరోయిన్, ఆ పెద్ద ఫ్యామిలీలో ఉంది ఆమె. ఆ స్టేచర్ నేను జయా బచ్చన్ ప్రశ్నించాను సార్, అనసూయ లాంటి వాళ్ళని నేను ప్రశ్నిస్తా. కానీ ఇప్పుడు నేనంటాను సార్, అయితే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మనం చూసే రీల్స్ అందరూ కూడా
అవే బట్టలిప్పే రీల్స్ వ్యూస్ కోసం చేస్తున్నారు, ఎవరు వాటి గురించి మాట్లాడరు. ఒక సినిమాలో వచ్చేటప్పటికి ఈ రకంగా ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటది అనే క్యారెక్టర్లోకి వెళ్ళి అర్థం చేసుకోలేకపోతున్నామా మనం. ఒక డబ్బులున్న వ్యక్తి కూతురు విచ్చలవిడిగా ఉంటది, ఆ విచ్చలవిడి తత్వం. దాని తర్వాత లాస్ట్ లో జడ్జి ఒక జస్టిఫై చేశాడు, ఒక తాళి కట్టేసుకొని. ఆ అమ్మాయి అంత విచ్చలవిడిగా అంత పొగరుగా ఉన్నా గానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ మాత్రం ఒకళ్ళు అనుకుంటే వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనే క్యారెక్టర్ మాత్రం ఒక భారతీయ సంస్కృతి సంప్రదాయానికి లోబడి ఉందని జస్టిఫై చేశాడు కదా. అంటే నెగిటివే ఎక్కువ వెళ్ళిపోతుందేమో పాజిటివ్ కంటే. ఈవెన్ డైరెక్టర్ సానా బుచ్చిబాబు కూడా దాని గురించి అపాలజీ చెప్పాడు. ఆ సీన్స్ ఏవైతే కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి తీసారా సార్? అవి తీస్తామని చెప్పి అన్నాడు. ఇప్పుడు అది తీయలేదని కూడా ఇప్పుడు అక్కడ బాలీవుడ్ లో డిస్కషన్ జరుగుతుంది. ఆయన అపాలజీ చెప్పాడు, తీసేస్తా ఉన్నాడు, కానీ తీయకుండానే సినిమా నడుస్తుందని చెప్పి. ఏదేమైనా అంటే ఒక దీని వెనకాల కూడా ఒక నెగిటివ్, దీని వెనకాల కూడా పాజిటివ్ ఉన్నట్టు ఈ జయా బచ్చన్, కరీనా కపూర్ వగేరా వగేరా వీళ్ళందరూ మాట్లాడుతుండడం వల్ల సినిమాకి అక్కడ పబ్లిసిటీ అంటే అఫ్ కోర్స్ అది ఇదైనా సరే దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు సినిమా గురించి. అలాగే అసలు ఏముందిరా చూద్దామని కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. బాలీవుడ్ లో ముందు ఒక అంటే గేమ్ చేంజర్ కూడా 5 కోట్లు ఓపెనింగ్ వచ్చింది, దీనికి తక్కువ వచ్చింది ఏంటి అని చెప్పి డిస్కషన్ జరిగింది. ఇప్పుడు అక్కడ బాలీవుడ్ లో అప్వర్డ్ ట్రెండ్ లో ఉంది. ఫస్ట్ 2.5, తర్వాత 3, 3.5, అలా ఇప్పటికి నిన్నటికి ఒక 12-13 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసింది బాలీవుడ్. కాబట్టి ఇప్పుడు ఇదే ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే డెఫినెట్ గా అది ఇంకా ఇప్పుడు వీకెండ్ వరకు గనక సినిమా మళ్ళీ నెక్స్ట్ శుక్ర శని ఆదివారాల్లో గనక మంచి ఇది సాలిడ్ కలెక్షన్స్ తీసుకోగలిగితే ఏ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉంది సార్? అంటే జనరల్ గా సినిమాలు ప్రతి సినిమాకి మండే అనేది యాసిడ్ టెస్ట్ అంటారు, మండే టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ లో పెద్ద విత్ ఫ్లయింగ్ కలర్స్ పాస్ అయిపోయాడు. అందుకనే కదా వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి ధైర్యంగా ప్రకటించారు. దాదాపుగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అన్ని ఏరియాలో ఏదో ఒక సీడెడ్ ఇంకా కొంచెం ఇది అంటున్నారు, మిగతా అన్ని ఏరియాల్లో కూడా సినిమా సేఫ్ జోన్ లోకి రేపటికి వెళ్ళిపోద్ది అని చెప్పి ఒక అంచనా. రేపటికి బయర్స్ అందరూ కూడా ఇప్పుడు అదే ఇక్కడ ఇప్పుడు నైజాంలో మైత్రి వాళ్ళు చేశారు, వాళ్ళు ఫుల్ ఇంకా హ్యాపీ. అలాగే మిగతా ఏరియాలు గుంటూరు కావచ్చు, కొన్ని ఏరియాలు అన్నింటిలో కూడా ఇప్పటికీ సేఫ్ జోన్ లో ఉన్నారు. రేపటి నుంచి వచ్చేది వాళ్ళకి ప్రాఫిట్ చెప్తున్నారు. సో తెలుగు వరకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ తెలుగు వరకు ఇంకా అది నో డౌట్. హిందీ వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటారు? అదే వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే కొంతమంది అంటున్నారు ఆల్రెడీ సుల్తాను, దంగలు ఆ తరహా సినిమాలు ఎక్కువ వచ్చి ఉండడం వల్ల కూడా కొంత ప్రభావం పడి ఉండొచ్చు. దంగల్తో ఎక్కువ పోల్చుకొని ఉంటారు. దంగల్ సీరియస్ ఒకే స్పోర్ట్ మీద దంగల్ వెళ్ళింది, ఇది డిఫరెంట్ స్పోర్ట్స్. ఇప్పుడు ఈవెన్ బాలీవుడ్ లో కూడా ఇప్పుడు పికప్ అవుతుంది. ముందు పెద్దగా పట్టించుకోని పరిస్థితి నుంచి ఈ రోజు ఈ సినిమా గురించి మాట్లాడుకునే పరిస్థితి, అంటే కలెక్షన్స్ పెరగడం అనేది మొదటి రోజు కంటే 2 రోజు, 2 రోజు కంటే 3 రోజు అలా పెరుగుతా ఉంది. ఇక్కడ కూడా అలాగే పెరుగుతా వచ్చింది. 4వ రోజు కలెక్షన్స్ చాలా బాగున్నాయి, 5వ రోజు కూడా నిలబడడం అంటే అది మామూలు విషయం కాదు. సో నెక్స్ట్ వీక్ కూడా పెద్దగా కాంపిటీషన్ లేదు కాబట్టి ఇది డెఫినెట్ గా అంటే ముందు 50-50 అనుకున్న ఇది కాస్త ఇప్పుడు డెఫినెట్ గా సినిమాని బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ చేయడానికి ఏమాత్రం మనం సంకోచించాల్సిన అవసరం లేదు. సార్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి చాలా మంది అవార్డు వస్తుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇవాళ నిన్న బుచ్చిబాబు కూడా అదే అన్నాడు. రామ్ చరణ్ గారికి రంగస్థలం కూడా సార్, రంగస్థలానికి ముందు రామ్ చరణ్, రంగస్థలం తర్వాత రామ్ చరణ్ అని చూడాలి. ఈవెన్ మగధీర అంత సూపర్ డూపర్ హిట్ అయినా కానీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చింది, అందులో పూర్తి నటుడిని బయటకు తీసింది రంగస్థలమే కదా సార్. సో రంగస్థలం లాగా ఇక్కడ కూడా ఇందులో కూడా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. అందులో వస్తుంది అనుకున్న అవార్డు రాలేదు, ఇందులో వస్తుందా? దీనికి డెఫినెట్ గా నేషనల్ అవార్డు అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. పైగా సందేశాత్మక సినిమా కూడా. అవునవును. ఇప్పుడు లాస్ట్ టైం నేషనల్ అవార్డు వచ్చిన దాంట్లో ఇంకొక విమర్శ కూడా ఉంది. పుష్ప లాంటి ఒక స్మగ్లర్ క్యారెక్టర్ కి మీరు నేషనల్ అవార్డు ఇచ్చారు అని ఒక నెగిటివ్ ఒక వైపు నుంచి విమర్శ, అలా విమర్శించేందుకు కూడా తావలేదు. ఇందులో ఒక క్రీడల్ని ప్రోత్సహించాలి అనే ఒక తత్వాన్ని అంతర్లీనంగా తీసుకెళ్లాడు కాదు. మీరు నేషనల్ అవార్డు అంటున్నారు, చాలా మంది ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అందులో అసలు అంటే ఈవెన్ గేమ్ చేంజర్ సినిమా అంత డిసప్పాయింట్ చేసినా కూడా అందులో కూడా ఎవరు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఇక నెగిటివ్ గా కామెంట్ చేయలేకపోయారు. అందులో కూడా చాలా అద్భుతంగా గేమ్ చేంజర్ ఆయన చాలా బాగా చేశాడు. గేమ్ చేంజర్ లో కూడా తను
చాలా బాగా చేశాడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్వెల్కి వచ్చేసరికి గేమ్ చేంజ్, అప్పటి వరకు క్రికెట్ ఆడేవాడు, దీనికి వచ్చేసరికి గేమ్ చేంజర్ అని ఇంటర్వెల్లో స్టార్ట్ చేశారు సోషల్ మీడియా దీంట్లో. అంటే ముందులో 3 గేమ్స్ కదా మనవాడు, ఆట మారిందని వేస్తాడు వాడు. దాన్ని కాస్త గేమ్ చేంజర్ అని చెప్పి కొంత నెగిటివ్ Negative ఇది policy. పంపించే ప్రయత్నం సార్ చేశారు. అసలుకి అంటే తెలుగులోనే ఉందా ఇది, లేకపోతే ఇతర భాషల్లో కూడా ఇలాంటి తత్వం ఉందా? ఒక సినిమా హీరో వేస్తే, అంటే నేను రామ్ చరణ్కి మాత్రమే ఇదని చెప్పట్లా, చాలా మంది హీరోలకి ఇదే ఇబ్బంది. ప్రభాస్ లాస్ట్ టైము ఓ సినిమా చేస్తే ప్రభాస్ సినిమాకి మొదటి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చేశారు. సో ఇంత కష్టపడి వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు ఒక్కసారిగా ఇలా నెగిటివ్ రివ్యూస్, పనిగట్టుకుని నెగిటివ్ రివ్యూస్ చేసే వాళ్ళని ఇక దాన్ని ఏమి అడ్డుకట్ట వేయలేమంటారా? ఈ సంస్కృతి కేవలం ఇక్కడ మాత్రమే ఉందా? అటు బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్లలో ఉందా? అన్ని చోట్ల ఉంది, కొంచెం ఎక్కువ తక్కువ అన్ని చోట్ల ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన particular గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఇప్పుడు ఓకే, ఉండడం కూడా ఒక రకం ఆ నెగిటివ్ ప్రభావం కొంత ఉంటది. వైసీ వాళ్ళు పని కట్టుకుని మెగా ఫ్యామిలీ ఎవరైనా కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది ఇందులో నేను అదే ఆ రోజు మీకు చెప్పా, అంటే వేరే వేరే కారణాల వల్ల రామ్ చరణ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ సినిమాతో అతన్ని ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే డెఫినెట్ గా తనకి ఫ్యాన్స్ అయిపోతారని చెప్పి మీకు చెప్పాను. అవును, చెప్పారు. అంటే ఆ రేంజ్ లో తను పర్ఫార్మెన్స్ ప్రాణం పెట్టేశాడు అంటారు చూడండి, అలాగా తను ప్రాణం పెట్టేశాడు, జీవం పోసాడు. ముందు అటు ఇటు ఉన్న ఇప్పుడు బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అవును. ఓకే, ఇప్పుడు వీళ్ళు కూడా మీరు అన్నారు ఇప్పటివరకు ఎందుకు ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఎందుకు ట్వీట్ చేయలేదు. ఈవెన్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఏదో వాళ్ళ ఆఫీస్ లో సక్సెస్ మీట్ పెట్టారు తప్ప దీన్ని ప్రమోట్ చేద్దాం అంటే బలంగా ఉంది, కలెక్షన్స్ బలంగా ఉన్నాయి అని చెప్పి దాన్ని చెప్పే ప్రయత్నం కూడా వాళ్ళ వైపు నుంచి కొంత ఇది ఉంది. ఇప్పుడు ఉదాహరణకి సుకుమార్ ఈ సినిమాకి అఫీషియల్ గా సుకుమార్ రైటింగ్స్ అని పోస్టర్ లో ఉంది. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్నాడా, నిన్న సక్సెస్ మీట్ లో ఉన్నాడా? అంటే అఫ్ కోర్స్ ఆయన ముందు షెడ్యూల్స్ వల్ల ఎక్కడైనా స్టోరీ సిట్టింగ్ లో చాలా, అంటే ఎంత బిజీగా ఉన్నా మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. సుకుమారు తన శిష్యుడి సినిమా, తను కూడా అందులో ఒక భాగంగా ఉన్నాడు. తన హీరో సినిమా నెక్స్ట్ హీరో తనే తీస్తున్నాడు, అద్భుతమైన సినిమా చేసాడు, మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాడు. సో అన్ని రకాల కనెక్షన్స్ ఉన్న సుకుమారు రావాలి కదా. అఫీషియల్ గా కూడా ఉంటుంది సుకుమార్ రైటింగ్స్ అని, సుకుమార్ రైటింగ్స్. అంటే ఇలాగా ఎందుకు రాలేదు, వీళ్ళకే నమ్మకం లేదేమో సినిమా. అదొక అవును, కరెక్టే ఉంటది కదా. వీళ్ళు ప్రొజెక్ట్ చేయాల్సిన రీతిలో ప్రొజెక్ట్ చేసుకోలేక కూడా పోయారు. ఎక్కడో వీళ్ళు చిరంజీవి గారు కూడా నెక్స్ట్ ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సినిమా షూటింగ్ కోసం పొలాచిలో ఉండిపోవడం, ఆయన ఇక్కడ హైదరాబాద్ నుండి ఉంటే వీళ్ళందరూ వెళ్ళి కలవడం ఇవన్నీ జరిగేవి. తద్వారా కొంత ఇది వచ్చేది. ఇప్పుడు నిన్న ఏమైందంటే ఇప్పుడు ఒక పక్క తెలుగు ఫిలిం క్రిటిక్స్ కానీ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున కూడా అభినందనలు తెలిపిన తర్వాత జనరల్ గా అంటే ప్రతి సినిమాకి అభినందనలు తెలపరు కదా, దానికంటూ ఒక ఇది ఉండాలి కదా మామూలు. సో రామ్ చరణ్ కష్టం తెర మీద స్పష్టంగా కనపడింది కాబట్టి జర్నలిస్టులు కూడా వాళ్ళ స్పందించి ఆయనకి అసోసియేషన్ గా అంటే ఎవరైనా ఓకే దగ్గరికి వెళ్ళి చాలా బాగుందండి అని చెప్పి అనడం వేరు, అసోసియేషన్ తరపున స్పందించడం అనేది ఇది. కాబట్టి డెఫినెట్ గా మిగతా హీరోలందరూ కూడా ఇంకా వాళ్ళ స్పందనలో తెలియజేయాలి కూడా. మీరు అన్నట్టు రణ్వీర్ సింగ్ పర్ఫార్మెన్స్ గురించి సినిమా గురించి గొప్పగా మాట్లాడినప్పుడు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకపోతే అది ఖచ్చితంగా ఏంటి ఎందుకు మాట్లాడలేదనే ఒక ఇది. పైగా చిరంజీవి గారి మనస్తత్వం ఎట్లా ఉంటది, ఏ సినిమా హిట్ అయినా ముందు తన దగ్గర పిలిపించుకొని శాలువా కప్పి అభినందించి బాగా చేసేవా అని చెప్పి. ఆయన అందుబాటులో లేడు ఇప్పుడు కదా. అవును, లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు సానా బుచ్చిబాబు కానీ మన ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ వెళ్ళి ఆయన కలిసేవాళ్ళు కదా. అలాగే ఇంకోటి చూస్తే ఇప్పుడు విజయవాడలో రిలీజ్ ఈవెంట్ పెట్టారు, సరే తర్వాత ఇక్కడ ఒక ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసి మరి అది ఎలా జరిగింది ఏంటి, కమ్యూనికేషన్ గ్యాపా లేకపోతే ఏంటి మనకు తెలియదు. అదే రోజు ఇక్కడ హైదరాబాద్ లో ఆయన సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదని చెప్పి ప్రత్యేకించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదే టైం క్లాష్, దానివల్ల ఇది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కరెక్టే. సో ఇలాగా ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా అనుకోని విధంగా కొన్ని నెగిటివ్ అయ్యాయి. ఏమవుద్ది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం అంటే మామూలు విషయం. చాలా రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ లో ప్రెస్ మీట్, అందులోనూ తన సభ పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని దీంతో ఆయన పెట్టాడంటే మొత్తం మీడియా ఎలా ఉంటది.
ఇంకా ఆ రోజు మొత్తం పెద్ది గురించి కాకుండా పవన్ కళ్యాణ్ దీని గురించి చర్చ మాట్లాడుకోవడం జరిగింది. ఈవెన్ కదా. ఈవెన్ సో మా ఛానల్లో కూడా మేము అన్ని అవే క్యారీ చేయాల్సి అంతే వచ్చింది. కదా, ఎందుకంటే ఆటోమేటిక్ గా మొత్తం ఈవెంట్ అంతే అది. అంతే కదా. మళ్ళీ దానికి కౌంటర్ గా ఉమ్, మాట్లాడడం, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే ఒక వాదాన్ని మళ్ళీ తెర మీద తీసుకురావాలని ప్రయత్నం చేయడం, ఉమ్, ఇదంతా డెఫినెట్ గా పెద్ది మీద ఎంతో కొంత పడే ఉంటాయి. ప్రభావం పడి ఉంటుంది. వీటన్నిటిని తట్టుకొని ఉమ్, సినిమా ఈరోజు బ్లాక్ బస్టర్ దిశగా ముందుకెళ్తుండడం అనే దాన్ని మనం ఒక రకం ఖచ్చితంగా గొప్ప మార్పు. ఆ, ఇట్లా సినిమాకి సంబంధించి పడుతూ లేస్తూ ఇట్లా నిలబడింది అట్లా. అంతే. చూస్తే మనం మనం ఇందాక చెప్పుకున్నటువంటి చాలా సినిమాలు ఉమ్. ముందు నెగిటివ్ టాక్ని మూటగట్టుకొని వాటిని దాటుకొని తట్టుకొని బహుశా సార్ విజయదుందుని హిందీ రోహించారు. మార్కెట్ లో గనక కనెక్ట్ అయితే ఈ వారంలో ఏమైనా కనెక్ట్ అయితే గనక కొన్ని మ్యాజిక్లు జరిగే అవకాశం ఉంది. అంతే సో డెఫినెట్ గా 1000 కోట్ల మార్క్ వెళ్ళే అవకాశం హిందీ మార్కెట్ కనుక కనెక్ట్ అయితే హిందీ మార్కెట్ కూడా కనెక్ట్ అయితే అయితే డెఫినెట్. ఇప్పుడు ఉమ్. మీరు అన్నట్టు ఇప్పుడు జయా బచ్చన్, కరీనా కపూర్ వీళ్ళందరూ ఈ సినిమాకి ఉమ్. పరోక్షంగా బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. అసలు ఏముందో చూద్దాం రవయ్య అని వెళ్తారు అంతా. నిజంగా మీరు అన్నట్టు ఉమ్, ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ మించిన అంటే ఆ డిగ్రేడ్ చేస్తూ చేయడం అనేది చాలా సినిమాల్లో ఉంటది ఉంటది కదా. అవును ఉంటది చాలా సినిమా. మొట్టమొదటిసారి భారతీయ సినిమా చరిత్రలో లేదంటే హిందీ ఫస్ట్ సినిమా కాదు. చరిత్రలో మొట్టమొదటిసారిగా హీరోయిన్ అలా చూపించారు అనడానికి లేదు కదా. అవును కాబట్టి ఇది ఒక రకంగా ఈ సినిమాకి అవును. అంటే ఈ కామెంట్స్ రావడానికి ముందే పికప్ అయింది. పికప్ అయింది. ఈ జయా బచ్చన్ వీళ్ళు కామెంట్స్ చేయడానికి ముందే ఉమ్, పికప్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం పికప్ అవుతుంది. ఇప్పుడు మన తెలుగులో పర్టికులర్ గా నెక్స్ట్ వీక్ కూడా ఉమ్, పెద్ద సినిమా ఏం లేదు కాబట్టి ఉమ్, డెఫినెట్ గా ఇది అంటే నిన్న ఒక ఆయన మాట మన మైత్రి శశి గారు అనుకుంటా, అవును. కరువు తీరింది అంటే సంక్రాంతి తర్వాత సరైన సినిమా Exactly. లేక 6 నెలలు అయింది. విజయం అనే కరువుతోటి పండగ కనపడలా థియేటర్లు ఎక్కడ. సంక్రాంతి తర్వాత నో పండగ. అల్లాడిపోతున్నటువంటి తెలుగు సినిమా రంగానికి ఈ సినిమా ఒక దీనిగా వచ్చిందని చెప్పి ఆయన చెప్పినట్టుగా డెఫినెట్గా సార్ రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి సందేశాత్మక సినిమా. డెఫినెట్గా మీరందరూ పిల్లలకు చూపించండి. మైదానంలో మొబైల్లో కాదు మైదానంలో ఉండాలి. సో స్పోర్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే ఒక మెసేజ్ అవును. కూడా దీంట్లో మ్మ్. క్యారీ చేశారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ నభూతో నా భవిష్యత్. సో ఇలాగా అనేకమైన అంశాలు ఉన్నాయి. 1-2 నెగిటివ్ అంశాలను తీసుకొని కొంతమంది నెగిటివ్గా ప్రచారం చేస్తుండొచ్చు, కానీ ఇది ఒక దేశం మెచ్చదగిన గర్వించదగ్గ సినిమా కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే కనుక మీ పిల్లల్లో ఒక ఇన్స్పిరేషన్ కూడా వస్తుంది. సో పట్టుదలతో ఎలా సాధించాలని తెలుస్తుంది. సార్ చెప్పినట్టుగా, అప్పాజీ గారు చెప్పినట్టుగా ఇది నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారు చూపించారని చెప్తున్నట్టుగా, మరి ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు పెద్దని చూసి తీరాల్సిందే.